అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నా. సో ఫైనల్ గా కొంతమంది లీడర్ల పేర్లు చెప్తా, వాళ్ళ గురించి వన్ వర్డ్ లో చెప్పండి, ఓకేనా? సో ఇక్కడ దొరికిపోతుంది ఆస్మా, చూసుకోండి. ఎందుకైతుంది మీరు కరెక్ట్ పేర్లు అడగాలి. కరెక్ట్ పేర్లు అడుగుతా నేను, బీజేపీ వాళ్ళని మర్చిపోవద్దు అందుతున్నా. సో మీరు ఒకసారి ఒక కన్నేసి వినండి, అంటే మీకు అర్థమైపోతుంది ఏ పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటుందో. మన దేశాన్ని పాలిస్తున్న మోడీ గారు, నేను ఇప్పటివరకు చూడలేదు కాబట్టి ఆయన గురించి నేను మాట్లాడను. ఎందుకంటే ఆయన ఎన్నో సభలు తెలంగాణలో నిర్వహించినప్పటికీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఒక్క నిరుద్యోగ సభ కూడా నిర్వహించలేదు కాబట్టి ఆయన గురించి నాకు పెద్దగా ఒపీనియన్ లేదు. ఓకే, మన మాజీ సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రోల్ మోడల్ హీరో అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణను తెచ్చిన సీఎం ఆయన. సో ప్రెసెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు, ప్రెసెంట్ మన దొంగనే చెప్తాను, ఖచ్చితంగా దొంగనే, మాటిచ్చి తప్పిన దొంగ. కేటీఆర్ గారు, కేటీఆర్ గారు అప్కమింగ్ ఫ్యూచర్ లీడర్. హరీష్ రావు గారు, పీపుల్ లీడర్. బండి సంజయ్ గారు, బండి సంజయ్ గారు ఓకే, కానీ ఆయన దగ్గర నుంచి నేను చూడలే, ఆయన మనస్తత్వం ఏందో కూడా నాకు తెలియదు. కానీ ఒక మంచి, అంటే నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారంటే నిరుద్యోగుల మధ్యలోకి వచ్చి మాతో పాటు పోరాడిన వ్యక్తి కాబట్టి డైనమిక్. ఈటెల రాజేందర్ కూడా ఒక సున్నితపు మనిషి, సున్నిత స్వభావం ఉన్న మనిషి. సవితమ్మ గారు, సవితమ్మ అమ్మ, మీరే అన్నారు అమ్మ అని, అంటే సవితమ్మ గారు అన్న నేను, అందులోనే అమ్మ ఉంది. సో మొత్తానికైతే కొన్ని పేర్లు అడిగినా ఆ పేర్లల్లో ఆమె సమాధానాన్ని బట్టి ఆమె ఫ్యూచర్ లో ఏ పార్టీలో జాయిన్ కాబోతుందో మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. నాకు అర్థమైపోయింది ఆల్రెడీ. సో ఇండైరెక్ట్ గా ఆమె కూడా అదే పార్టీ అని చెప్పేసి మనకు చెప్తుంది కాబట్టి మాకు అర్థమైపోయింది, వాళ్ళకి అర్థమైపోయింది. ఈటెల రాజేందర్ పార్టీ వాళ్ళకి అర్థమైందిలే. మీరు కింద కామెంట్ చేయండి మీకు అర్థమైతే. సో అంటే మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పండి. మీరే ఇప్పుడు అందరూ ఏదో అనుకుంటే మీరు కూడా ఈ పార్టీ అని మాట్లాడుతారు. నేనేమన్నా మీరు మాట్లాడిన దానికి మీరు గెస్ చేయండి అని చెప్తున్నా వాళ్ళకి. వాళ్ళు చేస్తారు, ఇక వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు జనసేన అని కూడా పెడతారు. ఇక జనసేనలో జాయిన్ అవ్వాలన్నా మరి జనసేన అని కూడా పెడతారు. వాళ్ళు జాయిన్ అవుతున్నావా? లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ అడగబోతున్నా, లీడర్ల పేర్లు చెప్తా, చెప్పు. ఏ పార్టీలో చేరదలుచుకోలేదు. నేను తిట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రంపు ఇంకా విదేశాల్లో ఉండే నాయకులందరినీ తిట్టాలా. నేను ప్రపంచ పార్టీలో చేరదలుచుకున్నా. భారతదేశ పార్టీలో నాకు ఏవి నచ్చలేదు. ప్రపంచ పార్టీలో చేరతా. తెలిసిందిలే జవరాల నీ గుట్టు తెలిసిందిలే. ఫ్రెండ్స్, ఒకరిని కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. మనం ఎదగాలంటే ఒకరిని తిట్టి ఎదగాల్సిన అవసరం లేదు. ఏ నాయకుడినో తిట్టి మనము రాజకీయంగా ఎదగాలనుకుంటే చాలా తప్పు. మంచి పని చేద్దాం, మనము రాజకీయంగా ఎదగాలి. అంత తప్ప ఒకరిని కించపరిచి ఒకరిని తిట్టి రావాల్సిన అవసరం లేదని నేను గుర్తు చేస్తున్నాను. నిరుద్యోగ యువత విలేకరుల ముసుగులో ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారేమో. మీరు అనుకున్నంత పిచ్చోళ్ళు కాదు. మీ యూట్యూబులలో డబ్బా కొట్టుకోవడం తప్ప ఏమీ చేయలేరు. చాలామంది విలేకరులు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిస్వార్థంగా పనిచేస్తున్నారు. మీలాంటి స్వార్థపరుల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. జాగ్రత్తగా మసులుకోండి.